అసలు ఇంత ఘోరమైన పరిస్థితి అని తెలిసుంటే ఈసారి నేను పొలం కాకుండా ఇంకేదైనా అదర్ క్రాప్ చేసేవాడిని, వాటర్ తక్కువ యూజ్ చేసుకునేది. హలో మామ, నమస్తే. అయితే ఇంట్రోలో చెప్పినా కాదు ఏంటిదంటే ఇగో ఇదే ముచ్చట. అసలు నాకు తెలిసి అయితే మేము ఏసంగి పంట చేసిన ప్రతిసారి ఇలా జేసీబీ పెట్టి తవ్వించే వాళ్ళం. కాకపోతే ఈసారి వచ్చినంత ఘోరమైన పరిస్థితి అయితే ఈ 15 ఏళ్ళలో ఒక్కసారి కూడా రాలేదు. ఈ మాట ఎందుకంటున్నానంటే ఈసారి వచ్చినంత నీళ్ళ కరువు అయితే ఏసారి కూడా రాలేదు. కాలువ నీళ్ళు వదులుతున్నారు కానీ అవి మారాక అందట్లేదు. కాలువ నీళ్ళు అందుతాయన్న ఆశ కొద్ది బాగా మంది ఎక్కువ పొలాలు చేసిర్రు. ఇప్పుడు వీటి పరిస్థితి అయితే ఎటు కాకుంటున్నది. అందుకే ఈసారి కొద్దిగా వెరైటీగానైతే జేసీబీనే పొక్కలు పెట్టి తవ్విస్తున్నాను. చూసిరుగా మా మోటార్ మొన్నటి రాకనైతే బొండిగా మంటి నీళ్ళు ఉండేటి, ఇప్పుడైతే మోటార్ డైరెక్ట్ గాలి తేలిపోయింది. అసలు పొలం అవుతుందో కాదో అన్న డౌట్లు ఉన్నాం. పొలాలు అయితే ఇప్పుడు ఎటు కాకుంటున్నాయి. దీన్ని తీసేసి వేరే పంట ఇద్దామన్నా కానీ వేయకుంటున్నాం. ఇప్పుడే మా పొలాలు అయితే గంట పోసి కొద్దిగా పెరుగుతున్నాయి. 2వ మందు చల్లినాం, ఇంకా 2 మందులు చల్లేటివి ఉన్నాయి. గంట పోయాలి, పొట్ట రావాలి, పొలం వినాలి. అప్పటి వరకు ఉంటాయో ఎండిపోతాయో కూడా అర్థం కాకుంటున్నది పరిస్థితి అయితే. సింపుల్ లాజిక్ ఏంటిదంటే ఇక్కడ తవ్వియాలి, వచ్చిన పైసలు తీసుకొచ్చి జేసీబీ అతనికి ఇచ్చేయాలి, గంతే సింపుల్.